గం గం గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మైలతుత్తము సున్నం ఎలా చేయాలి అన్నది మీకు చెప్తా వినండి. ఒక 50 గ్రాములు మైలతుత్తం గడ్డ తీసుకోండి. తీసుకొని ఒక 50 గ్రాముల సవీరము నీళ్ళతో బాగా నూరి మైలతుత్త గడ్డకు కవచం ఇవ్వాలి. బాగా ఆరనిచ్చి ప్రమిదల్లో పెట్టి సీలు చేసి ఒక 5 సీళ్ళు ఇచ్చి పుటాలు వేయాలి. 9 పిడకలు ఒకసారి, 9 పిడకలు ఒకసారి, మళ్ళా 9 పిడకలు ఒకసారి, ఇట్లా 3 పిటాలు వేయాలి. వేస్తే అప్పుడు ఇట్లా చేస్తే తెల్లగా సున్నంలాగా భస్మం అయింది. ఆ భస్మాన్ని మనం తీసుకొని రాగి పౌడర్ ఉండే పైన చేసిన రాగి పౌడర్ ఉండే ఆ సున్నంలో కలుపుకుంటే మనకు అన్ని విధాలుగా ఇంకా బాగుంటుంది. సమభాగాలుగా నూరుకొని దాన్ని ఈ రాగి పౌడర్ పైన మనం రాగి సున్నం చెప్పుకున్నాం కదా, ఆ సున్నము ఇది 2 కలిపి సమభాగాలుగా నూరుకొని ఒక సీసలో వేసుకొని రాగిని కరిగించి 2 గ్రాములు వేస్తే ప్రూఫ్ అయింది. రాగి ప్రూఫ్ అయింది. కట్టిన రసం కూడా పనికొస్తుంది. పోపు రసం కూడా వేసిన హేమిస్తుంది. ఇది మీకు టెక్నికల్ కొన్ని మర్మాలు పెట్టి ఇటల్లో ఉన్నాయి చెప్తున్నా, అవి అర్థం చేసుకొని ముందుకు పోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.